హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంత పెద్ద మగ్గం వర్క్ అయినా కూడా సింపుల్గా చిన్న స్టాండ్ ఉంటే చాలు దాంట్లో చేసుకునేలాగా నేనైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి ఎంత హెవీగా ఉందో. ఈ వర్క్ అయితే ఫుల్గా ఉంటుంది. మన మగ్గం వర్క్ క్లాసెస్లో జిగ్జాగ్ వర్క్ అని చూపించాను కదండి, ఆ డిజైన్ ఇందులో వేసాను ఎక్కువగా. మీకు కూడా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి కూడా ఒకసారి చూపించినట్లుంటుంది. డిజైన్ వేసుకునే వాళ్ళకి కూడా, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి, లేదంటే మన క్లాసెస్ చూసి నేర్చుకునే వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీశాను. చూడండి ఎంత హెవీగా కనిపిస్తుందో. నేనైతే ఆల్రెడీ మార్క్ పెట్టుకున్నాను. ఎలా మార్క్ పెట్టుకోవాలి ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అంటే ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్కి ఎలా మార్క్ పెట్టుకోవాలి, సైజ్ బ్లౌజ్ తోటి ఏ ప్లేస్లో హ్యాండ్ వస్తుంది, ఏ ప్లేస్లో నెక్ వస్తుంది, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఫస్ట్ హ్యాండ్ వేస్తున్నాను. హ్యాండ్కి మార్క్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బార్డర్గా రెగ్యులర్గా మనం వేసేలాగే గోల్డ్ సిల్క్ థ్రెడ్తో 2 లైన్స్ తీసుకున్నాను. 2 థ్రెడ్స్ తీసుకొని 1 లైన్ అయితే వేశాను. ఆ తర్వాత షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, 0 సైజ్ బీడ్స్, వాటిని ఒక లైన్ లాగా వేస్తున్నాను. ఇది మంచిగా కనిపిస్తుందండి, బాగా లుక్ అయితే వస్తుంది, హెవీగా కూడా ఉంటుంది. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూసారు కదా హెవీ డిజైన్. అసలు డిజైన్ ఎలా వేసుకున్నాను అనేది అయితే చూపిస్తున్నాను. పూసలు తీసుకొని, చిన్న పూసలు ఉన్నాయి కదా, అది తీసుకొని వేస్తున్నాను. అడుగుకి కాటన్ దారం అండి. నార్మల్గా సిల్క్ థ్రెడ్ పెడితే మనం ఈ పూసలకి వెయిట్ ఆగక సిల్క్ థ్రెడ్ కట్ అయిపోతుంది. అలా కాకుండా కాటన్ దారమే యూజ్ చేయాలి. సిల్క్ థ్రెడ్ మామూలుగా బయటికి కనిపించేలా ఉన్నప్పుడు మాత్రం సిల్క్ థ్రెడ్ వేసుకోవచ్చు, కానీ లోపల కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకోసమని కాటన్ థ్రెడ్ వేసుకోవాలి. షుగర్ బీడ్స్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత సింగిల్ బీడ్స్ ఉంటాయి కదండి, కొంచెం పెద్దవి, వీటిని సింగిల్గా మీడియం సైజులో ఉన్న బీడ్స్ని సింగిల్గా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఒక పూసని ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. నార్మల్గా చిన్న బీడ్స్ అయితే 2-3 స్టిచ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు, కానీ ఇవి 2-3 స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ ఫ్రేమ్ నుంచి తీసిన తర్వాత ఆ గ్యాప్ అనేది డిస్టర్బ్ అయ్యి చూడటానికి కొంచెం, అంటే ఈ లైన్ స్ట్రైట్గా ఉండకుండా కొంచెం గ్యాప్గా వంగిపోయినట్లుగా అలా కనిపిస్తుంది. అలా కాకుండా ఏ బీడ్కి ఆ బీడ్ స్టిచ్ వేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇవి వేయడం కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి ఒక్కొక్క బీడ్కి ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగే నేను మొత్తం కంప్లీట్ చేశాను. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు షుగర్ బీడ్స్ వేసి మిడిల్లో మాత్రం పెద్ద బీడ్ వేశాను. ఇంకా నేను దీనికి 1.5 ఇంచ్ కరెక్ట్గా, అంటే మనం ఫస్ట్ గొలుసు కుట్టు వేసాం కదా థ్రెడ్ తోటి, ఆ థ్రెడ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ తీసుకొని మళ్ళీ మార్క్ పెట్టుకున్నాను. అంటే నార్మల్గా మనం పెన్సిల్ తోటి కానీ, లేదంటే మన దగ్గర చాక్ పీసు ఇవి ఉంటాయి కదా, వీటితో మార్క్ చేసుకోవచ్చు. సేమ్ నేను స్టార్టింగ్లో ఎలా అయితే బీడ్స్ వేసానో ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర కూడా అలాగే బీడ్స్ వేసుకొని ఆ గ్యాప్లో మాత్రం ఇవి అతికించుకున్నాను కుందన్స్. శారీ గ్రీన్ కలర్ శారీ, అందుకోసమని గ్రీన్ పెట్టాను. లేదు అంటే నార్మల్గా అయితే గోల్డే పెడతాను. శారీలో గ్రీన్ కలర్ ఉందని చెప్పేసి ఇది పెట్టాను. అది కూడా కాకుండా నేను ఇక్కడ చూడండి లైన్స్ పెన్సిల్ తోటి కొట్టుకున్నాను కదా, అది 1 ఇంచు లేదంటే 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఎక్కువ, అది మనకి ఏ లెంత్ కావాలో ఆ లెంత్ చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే 1 హ్యాండ్ ఎలా ఉన్నా పర్లేదు, కానీ రెండో హ్యాండ్ కూడా సేమ్ లెంత్ కావాలి కాబట్టి మనం ఎంతైతే తీసుకుంటున్నామో అంత మార్క్ చేసుకోవాలి. అంటే అన్నిటికీ 2 హ్యాండ్స్ ఒకే లెవెల్లో రావాలి అంటే ఒక కొలత ప్రకారంగా తీసుకోవాలి. 1 ఇంచు లేదంటే 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ అలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మార్క్ పై నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటే లైన్స్ అనేది స్ట్రైట్గా వస్తాయి. చూడండి, ఆల్రెడీ బాక్స్ షేప్లో కూడా వచ్చేస్తున్నాయి, అంటే క్రాస్ లైన్స్ కదా మనం స్టిచ్ చేసుకునేది. ఈ క్రాస్ లైన్స్ అన్నీ స్టిచ్ చేశాను. ఆ తర్వాత ఆల్రెడీ మీకు ఈ స్టిచ్చింగ్ పూసలు ఇవన్నీ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ప్రీవియస్ వీడియోలో కూడా చూస్తున్నారు. ఓవరాల్గా వర్క్ ఎలా ఉంది చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఒక బాక్స్ గ్యాప్ ఇచ్చి ఒక బాక్స్లో అయితే నేను ఈ గ్రీన్ కలర్ కుందన్స్ పెట్టాను. ఆ తర్వాత ఆ కుందన్స్ చుట్టూ షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ 0 సైజ్ బీడ్స్, ఆ బీడ్స్ అయితే వేస్తున్నాను. అంటే ఈ సైజులో లేదంటే ఈ బాక్స్లో మిడిల్లో వచ్చే వాటికి ఈ బీడ్స్ అయితేనే చాలా బాగుంటాయి. అందులోనూ కుందన్స్ ఉన్నాయి కదా, కుందన్స్ చుట్టూరా ఈ చిన్న బీడ్స్ అయితేనే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయి. ఇప్పుడున్న కుందన్స్కి హోల్స్ ఉన్న కుందన్స్ అయితే రావడం మానేసి చాలా రోజులైంది, కాబట్టి మనం కొంచెం ఎక్కువ గమ్ పెట్టి అతికించుకోవాలి కుందన్స్కి. తొందరగా ఏం ఊడిపోవు, కానీ కొంచెం ఎక్కువ గమ్మే పెట్టాలి. ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదండి ఒక్కొక్క బాక్స్కి, ఆ గ్యాప్ ఇచ్చిన ప్లేస్లో మిడిల్లో పెట్టాను కదా మీడియం సైజు బీడ్స్, ఆ బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మొత్తం కుందన్స్ పెట్టుకున్నా కూడా బాగోదు, లేదు మొత్తం బీడ్స్ పెట్టినా కూడా బాగోదు. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా ఏదో ఒక డిజైన్ మార్చితే, లేదు ఈ పెద్ద బీడ్ ప్లేస్లో వేరే కుందన్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ బ్లౌజ్లో ఓన్లీ
2 మెటీరియల్స్ మాత్రమే యూజ్ చేశాను. అందుకోసమని ఇవి పెట్టాను. ఒకవేళ కుందన్ పెట్టినా గోల్డ్ కుందన్ పెట్టాల్సొస్తుంది. కానీ గోల్డ్ కుందన్ కన్నా గోల్డ్ పూస బెటర్ అనిపించింది. ఎందుకంటే శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్‌లో ఉంది. అందుకోసం అని చెప్పి గ్రీన్, గోల్డ్ ఈ 2 కాంబినేషన్‌లోనే ఉన్నాయి. మెరూన్ బ్లౌజ్ వచ్చింది. అలా చేశాను. ఆల్రెడీ ఇవి కుట్టడం అయిపోయింది చూడండి. ఈ గ్యాప్‌లో ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ గ్యాప్‌లో మనం జిగ్‌జాగ్ వర్క్ చేసుకుందాము. మంచి లుకింగ్ వస్తుంది. జిగ్‌జాగ్ చేసి చిన్న చిన్న స్టోన్స్ అతికించాను చూడండి. మంచి లుకింగ్ అయితే వచ్చింది కదా! నేను నెక్ పార్ట్ కుట్టేటప్పుడు జిగ్‌జాగ్ వర్క్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ మీకు తెలుసు జిగ్‌జాగ్ ఎలా కుట్టాలి అనేది. ఇది వచ్చేసి ఇంకో సెకండ్ హ్యాండ్ అండి. ఆల్రెడీ ఒక హ్యాండ్ మనం ఇందాక కుట్టాం కదా! ఇది వచ్చి రెండో హ్యాండ్. ఇక్కడ మిగతా వర్క్స్ అన్నీ చూసారు. జిగ్‌జాగ్ వర్క్ చూడలేదు కాబట్టి ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను. ఇది చాలా పెద్దగా వీడియో తీశాను జిగ్‌జాగ్ వర్క్, కానీ క్లిప్ మిస్ అయింది. కాకపోతే నెక్ దగ్గర వర్క్ చేసేది కూడా నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్‌లో జిగ్‌జాగ్ వర్క్ కూడా ఉంది. అది కూడా ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ అని ఉంటుంది. మగ్గం వర్క్ ప్లేలిస్ట్లో చాలా మగ్గం వర్క్ వీడియోస్ ఉంటాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి నెక్ అండి. ఇంతకుముందు హ్యాండ్కి బార్డర్ ఎలా అయితే ఉందో నెక్ కూడా సేమ్ అదే బార్డరు. చిన్న పూస, తర్వాత మీడియం సైజ్ పూస, ఆ తర్వాత మళ్ళీ చిన్న పూస, 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి సేమ్ అదే రిపీట్ అనమాట. చిన్న పూసలు, తర్వాత మీడియం సైజ్ పూసలు, ఆ తర్వాత మళ్ళీ చిన్న పూసలు. ఈ గ్యాప్లో పెట్టుకుంటే అంటే హ్యాండ్కి బార్డర్ ఎంతైతే 1.5 ఇంచ్ వచ్చిందో అది చూడటానికి 1.5, కానీ ఈ పక్కన స్టిచ్చింగ్ ఇవన్నీ కలిపి 2 ఇంచెస్ అయితే ఖచ్చితంగా అవుతాయి. 2 ఇంచెస్ బార్డర్‌లో ఈ జిగ్‌జాగ్ వర్క్, ఇంకా కుందన్స్, ఈ బీడ్స్ ఇవన్నీ కలిపితే చాలా హెవీ లుకింగ్ అయితే వస్తుందండి. ఈ పూసలు వేయడం కూడా 2, 3 పూసలు తీసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ పూసలు అంటే 2 పూసలకు ఒక స్టిచ్, 3 పూసలకు ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేస్తే ఇది కూడా సేమ్ షేప్‌లో అవుట్ అవుతుందండి. గ్యాప్స్ ఎక్కువైపోతాయి. చూడండి నేను ఆల్రెడీ కుట్టేశాను. వీటిని ఈ మధ్యలో మనం మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకునేటప్పుడు నెక్ ఉంటుంది కదా! నెక్ మిడిల్‌లో ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్స్‌కి ఈవెన్‌గా ఆపోజిట్ ఎలా పెట్టుకుంటున్నామో అలాగా, అంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే చూసి మార్క్ చేసుకోవచ్చు. కానీ మిడిల్‌లో మాత్రం ఒక ఫ్లవర్ ఖచ్చితంగా రావాలి. బ్లౌజ్ షేప్ లాగా ఉంటుంది కాబట్టి. ఇంకా మగ్గం వర్క్ డిజైన్స్‌కి మ్యాక్సిమం యూ షేప్ నెక్ అయితే చాలా బాగుంటుందండి. చాలా బ్రాడ్‌గా ఉంటుంది. నెక్ డిజైన్ కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. మనం కుందన్ చుట్టూ పూసలు కుట్టుకోవాలి కాబట్టి ఆ గ్యాప్‌ను బట్టి, అంటే ఒక కుందన్‌కి 2 లైన్స్ ఒక్క కుందన్‌కి 2 పూసలు వచ్చేలాగా చూసుకొని లైన్స్ 2 లైన్స్ పూసలకి ఎంత గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ చూసుకొని మనమైతే కుందన్స్ అతికించుకోవాలి. ఇవన్నీ అతికించిన తర్వాత సేమ్ ఇలాగే ఇందాక మీకు చూపించాను కదా జిగ్‌జాగ్ వర్క్, అదే వర్క్ ఇక్కడ కూడా చేస్తున్నాను. సేమ్ ఈ వర్క్ అయితే చాలా హెవీగా కనిపిస్తుంది. లుకింగ్ వైజ్‌గా కానీ వేర్ చేసుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుంది. ఇంకా ఇది తొందరగా పాడయ్యే డిజైన్ కూడా కాదండి. చాలా రోజులు వస్తుంది. ఈ థ్రెడ్ వర్క్స్ కానీ లేదంటే ఇలాంటి జిగ్‌జాగ్ వర్క్స్ కానీ ఇవైతే చాలా రోజులు వస్తాయి. ఇది చూడటానికి కూడా హెవీ వర్క్ లాగా ఉంటుంది. జర్దోజీ వర్క్ లాగా ఉంటుంది. కాకపోతే జర్దోజీకి ఏంటంటే మనం నెక్కి వేసుకున్నప్పుడు హెయిర్ ఉంటుంది కదా! ఆ హెయిర్ జుట్టు దీనికి పట్టేసుకొని బ్లౌజ్ పాడవుతుంది, హెయిర్ అంతా పాడవుతుంది. అలా కాకుండా ఈ థ్రెడ్ వర్క్ అయితే ఏం పాడవకుండా చాలా నీట్‌గా ఉంటుంది. చూడండి ఫ్రేమ్ లూజ్ అయినప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఫ్రేమ్ ఒకవేళ లూజ్ అవుతుంది అనుకుంటే, అంటే వర్క్ ఫాస్ట్‌గా చేసినప్పుడు ఫ్రేమ్ కొంచెం లూజ్ అవుతుంది. అది మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. లేదు అని అలాగే వదిలేస్తే ఫ్రేమ్ ఊడిపోతుంది. మళ్ళీ ఫిట్ చేసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ప్లెయిన్ క్లాత్ అయితే వెంటనే ఫిట్ చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ రన్నింగ్ వర్క్ ఉన్న క్లాత్‌ని ఫిట్ చేసుకోవాలంటే నెక్స్ట్ షేప్ డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు అర్థం కాకపోతే జిగ్‌జాగ్ వర్క్ మన ఛానల్లో ఉంది. దాన్ని చూసి నేర్చుకోండి. నేర్చుకునే వాళ్ళు ఒకవేళ కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే. మన ఛానల్లో ఇంకా మగ్గం వర్క్ వీడియోస్, లెర్నింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకవేళ కావాలి అనుకుంటే, లేదంటే మీరు మగ్గం వర్క్ ఫ్రీగా నేర్చుకోవాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంట్లోనే ఫ్రీగా ఉన్న వాళ్ళకైతే మంచిగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎక్కువ మెటీరియల్ కూడా అవసరం ఉండదు. తక్కువ మెటీరియల్ తోటి ఎలా నేర్చుకోవాలి తక్కువ కాస్ట్లో అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఓవరాల్‌గా బ్లౌజ్ అయితే ఇది. ఇవి వచ్చేసి 2 హ్యాండ్స్ చూడండి చాలా హెవీగా కనిపిస్తాయి వేర్ చేసుకుంటే. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ చాలా మంచి లుకింగ్ అయితే ఉంటుంది. హెవీగా ఉంటుంది. ఎటువంటి ఫంక్షన్స్‌లోకైనా కూడా మంచి రిచ్ లుక్ అయితే ఇస్తుంది. చూసారు కదండీ! ఇది ఇవాల్టి మన వీడియో. ఇలాంటి మగ్గం వర్క్ వీడియోస్ కోసం కానీ, లేదంటే థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ కోసం కానీ, మగ్గం వర్క్ లెర్నింగ్ వీడియోస్ కోసం కానీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.